నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టీవీ ఛానల్. మొత్తానికైతే పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అయితే రిలీజ్ అయింది. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఓజీ ఫీవర్ ఎలా ఉందో తెలుసుకుందాం, రండి, లెట్స్ గో. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పుడే చరిత్ర తిరగరాశారు. ఆయన చరిత్రని మొత్తం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే 21 సీట్లు గెలిచి చూపించి ఇవాళ ఓజీతో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేటట్టు చేసింది ఒక్క పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంది మేడం? అసలు నేను చెప్తున్నా కదా, ఇది గ్యాంగ్స్టర్ అని కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బీట్ చేయలేరు, ఇంకా చరిత్రలో ఎవరు బీట్ చేయలేరు. ఆయనకి ఎవరు సాటి రారు. పవన్ కళ్యాణ్ ఒక్కలే, వన్ అండ్ ఓన్లీ ఓజీ. ఎవరు గ్రీన్ కాదు, అసలు షివరింగ్ వచ్చేస్తుంది మూవీ చూస్తే. అసలు ఒంట్లో ఫైర్, ఎప్పుడైనా సరే విత్ ఫైర్ తో బయటికి ఎంత ఎలా అంటోడైనా సరే లోపలికి వెళ్ళారంటే విత్ ఫైర్ బయటికి రావాల్సిందే. అసలు ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం. నేను ఒక క్యారెక్టర్ ఇది అని చెప్పలేను. లాస్ట్కి నేను ఇప్పుడు కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కమెంట్స్ చేసినా ఏం చేసినా మూవీలో ఆయనకు ఫేవర్గా మాట్లాడి లాస్ట్ డైలాగ్స్ అయితే కేక అసలు లాస్ట్ ప్రకాష్ రాజ్ గారు కూడా మూవీలో ఒప్పుకున్నారు ఆయన బ్రాండ్ అని చెప్పేసి. అలాంటి మూవీ ఇది. దీనికి చరిత్ర తిరగరాశారు ఆయన. మొత్తం వైలెన్స్ ఉందంట, నరకటాలు ఉన్నాయంట. ఫ్యాన్ తో చాలా బాగుంది మూవీ అయితే. పిల్లలు కూడా అంటే మరి 15 years అండర్ ఏజ్ వద్దు, కానీ 18 years నుంచి అయితే సూపర్ మూవీ అసలు చూడొచ్చు. అంటే మనం అక్కడ నరకడం అనేది నెగిటివ్ థింకింగ్ తీసేయాలి. ఆయన దేనికోసం పోరాడాడు దాన్ని చూపించాలన్నమాట, పిల్లల్లో చూపించే విధానం కూడా. సూపర్ ఎంజాయ్ చేశాను. మ్యూజిక్, తమన్ గారి మ్యూజిక్ అయితే హైలైట్ అసలు, చాలా బాగా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా సూపర్ అంటే సూపర్ హిట్. మా పవన్ నేను బాగా చూపించారు. సూపర్. ఓజీ పార్ట్ 2 ఉందా మేడం? ఉంది. కంప్లీట్ గా ఫ్యాన్స్ అవ్వన్న, కంప్లీట్ గా ఫస్ట్ దగ్గర ఇంట్రడక్షన్ నుంచి ఇంటర్వ్యూ వరకు కంప్లీట్ గా ఎలివేషన్ తోనే రన్ అయిపోయింది. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది తమన్ గారి బీజం గురించి. ఆయన నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు అసలు, ఒక హాలీవుడ్ లెవెల్ అయితే బీజం అయితే పడ్డాయి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ సీన్ అయినా సరే, లేదంటే పోలీస్ స్టేషన్ సీన్ అయినా, లేదంటే క్లైమాక్స్ జపనీస్ సీన్ అయినా సరే, అది ఎక్స్ట్రాడినరీగా పడ్డాయి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఫ్యాన్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో మీ ఎక్స్ప్రెషన్ మించే ఉంటుంది. ఎక్కడో 1% డిసప్పాయింట్ అయితే చాలు. బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవడం వల్ల పెద్ద స్టోరీ అయితే ఎస్టాబ్లిష్ చేసుకోవద్దు. ఆ ఒక్క విషయం నెగిటివ్ తప్ప ఎక్కడ కూడా 1% ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయలేదు. మేబీ ఒక రెగ్యులర్ ఆడియన్కి బిలో ఎవరు అనిపించమో, కానీ ఒక ఫ్యాన్గా వస్తే మాత్రం 100% కాల్ రెగ్యులేషన్ చెప్పుకుంటారు ఇది మా సినిమా అని చెప్పి. ఆ లెవెల్ ఎలివేషన్స్ అయినా, బీజం అయినా అన్ని వాటి. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాల్సిన తమిళ బీజం గురించి. మీరు సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, జానీ బిట్ ప్లస్ తమ్ముడు ఒక బిట్ ఒకటి ఉంటుంది. ఆ ఒక బిట్ సాంగ్ చాలు వాళ్ళు ఏ లెవెల్లో ఫ్యాన్స్ని సాటిస్ఫాక్షన్ చెప్పుకోవచ్చు. రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా ఒక రివెంజ్ ఎలా ఉంటుంది, ఒక భాష అయినా, లేదంటే వేరే ఒక గ్యాంగ్స్టర్ డ్రామా ఎలా ఉంటుంది, అదే బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నారు. కానీ టేకింగ్ అయినా, ఎగ్జిక్యూషన్ అయినా, లేదంటే ఎలివేషన్స్ అయినా అన్ని కొత్తగా అనిపించాయి. మీకు కేజీఎఫ్ నుంచి ఎలివేషన్స్ పడ్డాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి ఎలివేషన్ పడుతుంది. మన మీద టీజర్ డ్రీమ్స్ చాకులతో పట్టుకొని జాన్ చా కానీ మొత్తం బ్రూస్లీ కనిపించిండు, జాకీ చాన్ కనిపించింది మన పవన్ కళ్యాణ్ గారు. నిజంగా చెప్తున్నా, ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఇది పవర్ స్టార్ గారు మాత్రం సాధివే. పొలిటికల్ గా ఎంత సంపాదించుకునే పేరు, సినిమా ఇండస్ట్రీ అంటే పేరు సంపాదించుకుని పవన్ కళ్యాణ్ గారు. ఇక తమన్ గారు మీ పేరు చెప్పలే. నిజంగా ఈ సినిమాకి దద్దరిల్లి షేక్ చేసిన మొత్తం మ్యూజిక్ మాత్రం దద్దరిల్లిపోయింది. మళ్ళీ ఒక ఏఆర్ రెహమాన్ కొట్టిన మ్యూజిక్ మాత్రం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ప్రతిదీ ఇరగదీసిండే. తమన్ గారితో చెప్తున్నా, అన్న మస్తు కొట్టినామన్న. సుజిత్ గారు సూపర్. మీరు ఇంత పెద్ద సినిమా ఇట్లా హ్యాండిల్ మాత్రం మస్తు చేసారు సుజిత్ గారు. హ్యాట్సాప్. ఇమ్రాన్ అశ్విన్ నిజంగా మీరు హీరో లెక్క చూసాం. ఈ సినిమాలో ఒక విలన్ లెక్క యాక్టింగ్ చేసి చింపేసారు. నిజంగా ఇమ్రాన్ అశ్విన్ హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. గుర్తుపెట్టుకోరు, నేను ఏ అభిమానిగా తప్పు ఎత్తలేను. ఇది ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్ రికార్డ్ వల్ల కూడా, అంటే కలెక్షన్లో మాత్రం రికార్డు కొడుతుంది. ఆ సినిమా బ్లాక్ బస్టరే, దాన్ని మించి కలెక్షన్ కొడుతుంది. కొట్టాలి. తెలుగు సినిమా మంచి స్థాయిలో ఉండాలి, మంచి పేరు ఉండాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై పవర్ స్టార్, జై వచ్చి. మామూలుగా లేదు సినిమా. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. ఇంట్రో సీన్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ ఇంట్రో సీ కానీ, ఆ లవ్ ట్రాక్ కానీ, సువి సాంగ్ కానీ,
ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ ఇంటర్వెల్ తర్వాత వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ కానీ ఎవ్రీథింగ్ గూస్ బంప్స్. పవన్ కళ్యాణ్ స్వాగ్, యాక్టింగ్, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హ్యాట్స్ ఆఫ్ సుజిత్. పవన్ కళ్యాణ్ ఒక పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా అందరు అభిమానులు ఏదైతే కోరుకుంటాడో సుజిత్ 100కి 1000% ఫుల్ఫిల్ చేసేసాడు. చాలు, ఫుల్ మీల్స్. ఆల్రెడీ రాత్రి అపర్ణలో ప్రీమియర్ చూసేసాము, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసాము, మళ్ళీ రేపు సండే విమల్లో ప్లాన్ చేస్తున్నాము. పగరగిలిన ఫైరు కలబడితే గుండెలో ఫియరు, పగరగిలిన ఫైరు మొదలెడితే మిగలరే ఎవరు, పగరగిలిన ఫైరు కసి పుడితే శత్రువే శివరు, పగరగిలిన ఫైరు తన నిప్పు కళ్ళ పులి పొగరు, రప్ప 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 రికార్డులు రప్ప 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 కొసుకుపోతాయి. గంభీరా మూవీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది, చాలా బాగుంది. అవసరం అండి, అవసరం. ప్యాన్ మూవీ క్లైమాక్స్ చాలా బాగుంది. పార్ట్ టూ ఎస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. తమన్ చంపేశాడు. డైరెక్ట్ సుజిత్ ఎక్సలెంట్ అండి. చాలా బాగుంది మూవీ. పవన్ కళ్యాణ్ కి కంబ్యాక్ మూవీ. ఏం లేదు, ఎక్సలెంట్ మూవీ. కాదు తమను వేరే లెవెల్ కొట్టండి. తమను జైలర్ కాదు, జైలర్ కంటే ఎక్కువ కొట్టండి. తమను చెప్పండా ఓజీ మిషన్ తిప్పుతామని అదే రీతిలో కొట్టింది. తమిళనాడు కాదు, తెలుగు అని ఓజీ తిప్పెండు, మిషన్ తిప్పెండు. ఓజీ బీజిఎం సినిమా చూడాలి. అది ఓజీ ఎట్ట కొట్టండు అదే కొట్టండి. తమను సుజీత్ అన్న వేరే లెవెల్ తీసాను డైరెక్షన్. అన్న చెప్పిండు నాది కాదు, తమ్మంద కాదు, సుజీత్ కాదు అని చెప్పిండు. సినిమా చూస్తే పవన్ కళ్యాణ్ అయిపో, వాళ్ళిద్దరి కంటే పవన్ కళ్యాణ్ అయిపో. ఏం లేదు, సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ అయిపో. కొత్త వాళ్ళు ర్యాంపాడింది సినిమా మాత్రం. అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమాలో యాక్ట్ చేసావు కదా, నీకు ఎలా అనిపించింది? నాకు ఇది సూపర్ అనిపించింది. పవన్ కళ్యాణ్ చూసావా? చూసా. ఎట్లా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ చేయడం? 8 ఓకే. ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది, చించేశాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఛాన్స్ వస్తే నటిస్తావా? చేస్తా. అకీరా చిన్నప్పుడు చేయాలని ఉంది అని చెప్పు. అవును, అకీరా చిన్నప్పుడు చేయాలని ఉంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది అన్న సినిమా. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ బాగుంది. సినిమా ఎలా ఉంది? సూపర్ డూపర్ హిట్. సూపర్ ఫుల్ మీల్స్ ఫర్ ఫ్యాన్స్. సూపర్ బాగుంది. ఓచుకోత సినిమా అంతగా సంవత్సరం లేవు. బాగుంది, చాలా వైలెంట్ గా ఉంది. ఎలా అనిపించింది మేడం? సైడ్ में स्टेप में ఎంట్రన్స్ బ్రో సినిమా ఎలా ఉంది? పిచ్చి తెంగిపోయింది బ్రో. అసలు పవన్ కళ్యాణ్ ఒట్టి కల్ట్ ఫ్యాన్స్ వచ్చినా హిట్ అయిపోతుంది బ్రో సినిమా. రైట్ సాంగ్స్ ఇక నువ్వు చూసుకో బ్రో. తర్వాత నేను 4.5 ఇస్తా బ్రో 5కి. రైట్, పవన్ కళ్యాణ్ లుక్స్. నువ్వు చూడు కదా బ్రో, దానికి 5కి 5 ఇచ్చేస్తావు. అసలు వేరే మాటే లేదు. ఓజీ సినిమా ఎలా అనిపించింది? ఈ ఓజీ సినిమాతో మేము జాతిని మింగబోతున్నాం. ఈ సినిమాతో దంగల్ కన్నా 20 కోట్లు లెక్కనే పట్టుకొస్తాం. దీని అమ్మ సినిమా మణికొండలో స్టార్ట్ అయితే రక్తం ట్యాంకు బండికి చుట్టూ తిరిగి ట్యాంకు బండిలోకి వచ్చి పడింది. ఆ రక్తం మనుషుల్ని నలుగుతుంటా పోయాడు సినిమాలో.
ఏ సినిమాలో చూపించలేదు. ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే, ఇది కదా పవనిజం అంటే. ఇది సినిమా ఫ్యాన్స్కి పండగే పండగ, పండగే పండగ. తమన్ కోటర్ వేసి కొట్టాడు, 90 years కొట్టాడు. మొత్తం పెళ్లిలో వాయిస్తారు చూడు, గణేష్ నిమజ్జనం రోజు వాయిస్తాడు చూడు, అలా వాయించాడు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కొడుతూనే ఉన్నాడు. జపాన్ వాసే వాసే వాసే. ఏ హీరో కూడా అలా మాట్లాడు, ఆడియో ఫంక్షన్లో మాట్లాడాడు. ఆడియో ఫంక్షన్లోనే తన రియాలిటీ ఏంటో చూపించాడు. వస్తే వస్తే ఇది పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యం ఇలాంటి మాటలు మాట్లాడడం, అంత గంభీరంగా మాట్లాడడం. ఇది కదా పవనిజం అంటే. ఓవరాల్గా సినిమా వచ్చేసి వెరీ సూపర్ సూపర్ సూపర్. ఏంటి ఇండస్ట్రీ అని చెప్పలేం కానీ సినిమా వచ్చేసి మొత్తం క్లైమాక్స్లో మొత్తం ఊచకోతే అలా ఉంది. మనుషుల్ని నరుకుతుంటా పోతే దాని అమ్మ ఛాతీ లేసింది భయ. హీరో నరికిన రక్తం ఆ మణికొండ నుంచి పారితే ఆ ట్యాంక్ బండికి వచ్చి చేరింది.